ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు 12 పార్లమెంటు సీట్లు మనం గెలవబోతున్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని మీరు నామాను గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్రం మంది అవుతారు. అంత పెద్ద లాభం మనకు జరుగుతున్నది. నిజమైన సంక్షేమం రాష్ట్రంలో ప్రారంభమైంది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే పేదలకు పట్టాడు అన్నం దొరికింది, బుక్కెడు బువ్వ దొరికింది. ఆ పుణ్యాత్ముడు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం ద్వారానే ఎవ్వడు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. మళ్ళా ఎన్టీ రామారావు గురించి మాట్లాడినాడు. కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు చూడు నిన్న ఇది పర్మిట్ రూమ్లలో ఊళ్ళల్లో ఉంటాయి చూడు, అట్లనే లేదు ఈ డబ్బా. ఇగో ఈ స్టూలు కుర్చీలు పర్మిట్ రూమ్లు ఊర్లలో ఉంటాయి చూడు డబ్బా. ఇదే ఆడ కూర్చొని వేస్తారుగా మా వాళ్ళు ఊళ్ళే కాకలు చిచ్చలు బామ్మడుదులు బావలు అన్నలు తమ్ముళ్ళు. ఇగో పర్మిట్ రూమ్లో కూర్చొని ఇక వీళ్ళు మాట్లాడినంత రాజకీయము పర్మిట్ రూమ్లలో ఊళ్ళల్లో వీళ్ళు పెగ్గు వేసుకునేటప్పుడు వీళ్ళు దేశ రాజకీయాల గురించి మొదలుకొని రాష్ట్ర రాజకీయాల వరకు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడైతే ఎవ్వలతో కాదా. 8 GB 9 GB పెట్టకపోయినది బ్లాక్ వస్తారు. మామూలుగా మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఏం చేసిన బజ్జీలు తింటూ స్థానికులతో మాట్లాడుతున్నా కేసీఆర్ ఏం మాట్లాడాడు, ఎన్టీఆర్ని గుర్తు చేసుకుండు. నందమూరి తారక రామారావు గారిని తెలుగుదేశం పార్టీ 2 రూపాయల కిలో బియ్యం పెట్టిన ఘనత అయినదే. చరిత్రవే ఇది, ఎవడు చెప్పినా చెప్పకపోయినా ఒప్పుకునేది లేదు అని చెప్పి మళ్ళీ ఆయనని యాద్ చేసుకుండు ఆడ. ఎందుకు పక్కకు ఓర్నరాడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు, టీడీపీ వాళ్ళు. ఈయన కూడా టీడీపీ నుంచి వచ్చిన ఆయననే. మరి గతంలో టీడీపీలా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు టీడీపీలోకి వెళ్ళి వచ్చిన ఆయనే. ఎవరు ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి. అది జరిగిన విషయం ఇది. ఇగో నామాను గెలిపిస్తే ఆయనకు కేంద్ర మంత్రి పదవి, పేదలకు అన్నం పెట్టిన చరిత్ర ఎన్టీఆర్దే. ఆయనతోనే సంక్షేమం ప్రారంభమైంది. ఎన్నికల తెల్లారే బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతాడట. ఆ పార్టీ నేతలే స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఒక్కసారి సైతం దానిని సీఎం ఖండించలేదు. ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో రేవంత్కు నోటీసులు ఇవ్వడం కాదు, అరెస్ట్ చేయాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటుండు. వీళ్ళిద్దరికి వారైతుంది కాబట్టి అరెస్ట్ చేయమంటుండు. ఇక రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపు 2 లక్షలు చేస్తానేమో ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్తాడు. ఇక రైతు రుణమాఫీతో పాటు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా అమలు చేయాలి. నువ్వు అమలు చేయకపోతే మాత్రం నేనెట్లా రాజీనామా చేస్తా, నువ్వు సీఎం పదవికి రాజీనామా చేయని చెప్పేమో హరీష్ రావు అంటాడు. ఇది జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య.